ప్రియమైనటువంటి దేవుని సంఘస్థుల మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున వందనాలు. నేను నర్సరావుపేట కంభంపాలెం దేవుని సంఘం నుండి ఈ యొక్క పరిచర్య చేస్తున్నానండి. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి. వినడం వలన విశ్వాసం కలుగజేసుకోవాలి. విశ్వాసం వలన మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం. ఆ విశ్వాసం వలన అయితే పాతాళానికి చేరగలుగుతాం. అది మన చేతిలోనే ఉంది, మనమే నిర్ణయించుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క సమయమున దేవుడు మనకి చాలా మంచి శుభవార్త, శుభ సమయాలు ఇచ్చాడండి. హ్యాపీ క్రిస్టమస్. ఈ యొక్క హ్యాపీ క్రిస్టమస్ అనేటువంటిది నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతూ ఉంటాయంట. నెల రోజులు చేసుకుంటారంట. ప్రపంచం మొత్తం చేసుకుంటుందంట. నేనైతే ఈ నెల రోజులే కాదండి, ప్రతి ఒక్క దినము జ్ఞాపకించుకుంటూ ఉంటాను, చేసుకుంటూ ఉంటాను. రెండూ చేసుకుంటాను, ఒకటి కాదండి, రెండు. ఒకటి క్రీస్తు జన్మదినము, రెండు ఆయన మరణదినం. ఈ రెండు నేను కన్ఫర్మ్గా ప్రతి ఒక్క రోజు జ్ఞాపకించుకుంటూ ఉంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన అన్నమాట. అయితే ఈ జన్మదినం అనేటువంటిది గొప్పదే, మరణదినం అనేటువంటిది గొప్పదే. ఈ గొప్ప దినాలలో మనం ఉన్నాం, ఈ యొక్క హ్యాపీ క్రిస్టమస్. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని సంగమా, ఈ యొక్క దినాన వర్షపాతంగా ఉంది. నేను బ్యానర్ దగ్గర కూర్చొని మీతో పంచుకోలేకపోతున్నాను. అయితే నా ఇంట ఉండి నేను మీకు ఈ యొక్క దేవుని వర్తమాన అందిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, నేను సింహపు పిల్ల. ఈ సింహపు పిల్లనైనటువంటి నేను మీతోటి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నన్ను నా తల్లి గర్భంలో పిండముగా రూపించింది నా తండ్రి అయిన దేవుడు సింహం అండి. మరి నా తండ్రి అయిన దేవుడు సింహమైనప్పుడు నేను సింహాన్ని కాకుండా ఉంటానా? ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ సింహమే, సింహము పిల్లలే. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. యూదా గోత్రపు సింహము, దేవుడు సింహము. కానీ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయమును మనం వ్యర్థం చేసుకోకుండా, అనగా చూడకుండా, వినకుండా, వినియోగించుకుంటూ, శ్రద్ధగా చూస్తూ, వింటూ రక్షణ పొందాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఇంపార్టెంట్ కానటువంటివి నేను ఎప్పుడు చెప్పనండి. ఇంపార్టెంట్ అయినటువంటివే చెప్తాను. ఇంపార్టెంట్ కానటువంటివి ఎన్నో ఉన్నాయి, వాటితో మనకెందుకు. అవంట వేల కొలది ఉంటాయంట. కానీ మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఒక్కటే ఉందండి,
అదే మన దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలే నేను చెప్తూ ఉంటాను. అయితే ప్రేమైన సహోదరి సహోదరుల దేవుని సంగమా, మనం ఈ యొక్క దినాన్ని ఉన్నటువంటి అంశము పురుషులు స్త్రీలు అడవి గడ్డి పువ్వు వంటి వారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్. పురుషులు స్త్రీలు అనబడినటువంటి వారు ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరు అడవి గడ్డి పువ్వు వంటి వారు అంటండి. ఈ అడవి గడ్డి పువ్వు వంటి వారైనటువంటి వారికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయిస్తాడండి. ఏ కాలం అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. స్త్రీ గర్భం ధరించి 9 మాసాలు మోసి ఆడ శిశువును మగ శిశువును కనిన తర్వాత వానికి ఒక ఆయుష్కాలం దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు నేను కాదు, దేవుడే నిర్ణయిస్తాడు. ఆ ఆయుష్కాలం వరకు ఆ ఒక పువ్వు అనబడినటువంటి ఆ ఒక స్త్రీ పురుషుడు మొగ్గలు వికసించిన తర్వాత ఎండి వాడి రాలిపోతారు. ఇలాంటి సందర్భాలు ఏంటంటే తల్లి గర్భంలో నుండి నేలను పడినది మొదలుకొని చిన్నగా తోగాడుకుంటూ, చిన్నగా తడి అడుగులు వేస్తూ, చిన్నగా నడుస్తూ, ఎదుగుతూ, పరిగెత్తుతూ, ఉదయము, బాల వయసు, యవ్వన వయసు, వృద్ధ వయసు వచ్చేంత వరకు వారికి వచ్చిన సమయం వరకు వారు ఎదుగుతూ ఉంటారంట. కానీ వారు ఎటువంటి వారంటే అడవి గడ్డి పువ్వు లాంటి వారంట. నేను కూడా అడవి గడ్డి పువ్వు లాంటి వాడినే, నేను కూడా పోల్చుకుంటాను. నేనే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులు అడవి గడ్డి పువ్వు లాంటి వారే. అయితే వీరికి దేవుడు ఒక కాలాన్ని, ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయం వరకు వికసిస్తూ ఉంటారంట. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. నేను చెప్పట్లేదండి, నేను అక్షరం చదువుకోనటువంటి పామరుడను. నా గురువులు పామరులే. నా గురువులు గారి గురువు పామరుడే, చదువుకోలేదంటండి. యేసు ప్రభు చదువుకోలేదు, అపొస్తలులు చదువుకోలేదు. కాకపోతే దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున చదివి వినిపించగలుగుతున్నారు. అట్లాగే నేను ఇప్పుడు చదివి వినిపించగలుగుతున్నాను మీతోటి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, బీసీ అనగా పాత నిబంధన. ఈ యొక్క పాత నిబంధన కాలంలో దేవుడు ఎన్నికించుకున్నటువంటి వారు ఉన్నారండి, ప్రవక్తలు. ఈ ప్రవక్తల్లో ఒక ఆయన, అతని పేరు యెషయా. యెషయా గారు రాసినటువంటి గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి నేను చదివే ఎలా ఉన్నాయో లేవో చూడండి. బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి. వాక్యం ధ్యానించుకుందాం.
యెహోవా తన శ్వాసము దాని మీద ఉదగా వెన్నును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు స్త్రీలు పురుషులు అండి. జనులు అంటే నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి వెండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఆది పురుషుడైనటువంటి ఆదాము మొదలుకొని తనకు తోడుగా నీడగా ఉండడానికి చేసినటువంటి అవ్వని మొదలుకొని ఈ క్షణం వరకు ఎంతమంది అయితే జన్మనిస్తున్నారు తల్లులు, ఎంతమంది అయితే పిల్లలు, ఎంతమంది అయితే యవ్వనస్తులు, ఎంతమంది అయితే వృద్ధులు, ఇక చనిపోయే వాళ్ళ గురించి వద్దులేండి, వాడి పేరు రాలిపోయే వాళ్ళే ఉన్నారు. వారందరి గురించి దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. అందరూ ఇలాగ పోయేవారేనట. ఏ ఒక్కరూ నిల్చుండేవాళ్ళు కాదంటండి. ఉన్నారా నిల్చుండేవాళ్ళు? ఎవరొక్కరన్నా చూపించగలుగుతావా నువ్వు? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు చూపించగలిగితే ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్ నమ్ముకున్నా నేను చూపించినటువంటి నీ యొక్క గ్రంథాన్ని నమ్మేస్తాను. నీ యొక్క గ్రంథాన్ని ఫాలో అవుతాను. నీ యొక్క గ్రంథమే సత్యం అనుకుంటాను. నీ యొక్క గ్రంథమే, నీ యొక్క మాటలే సత్యం అనుకుంటాను. ఓ అనుడా, ఏమి మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? మీ పితారులు సచ్చారు. ఎలా సచ్చారు? మొగ్గగా పుట్టాడు. మొగ్గగా పుట్టి మొగ్గ పుష్పమయ్యి ఫలించి ఎండివాలి రాలిపోయాడురా. రేపటి రోజున నీ బతుకు కూడా అదే, నా బతుకు కూడా అదే. కాకపోతే నిలిచేది ఒకటే ఉందంట. ఏముంది? మళ్ళా చదువుదామా? లాస్ట్ మాట చూడండి, 8వ వచనం లాస్ట్ మాట అండి. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏమని ఉందండి? మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఓ అన్యుడా, నీ గ్రంథము నిత్యము నిలుస్తుందా? నీ గ్రంథ చరిత్ర ఉందా? నీ గ్రంథ చరిత్రలో సత్యమైనవి ఉన్నాయా? సత్యమైనవి ఉన్నాయా? అసత్యమైనవి ఉన్నాయా? ఒకసారి నువ్వే ఆలోచించుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక శిల్పకారంట శిల్పం చెక్కుతాడంట. ఆ శిల్పకారి ఆ శిల్పని తలకా నుండి పాదాల వరకు చెక్కుతాడు. చెక్కిన తర్వాత దాన్ని నిలబెట్టుకుని దానికి సాగిలపడుతున్నావు. ఇదే ఆది నుండి దేవుడు చేసినటువంటిది, లేక ఆది యందు దేవుడు నిన్ను సృష్టించాడా? ఒకసారి ఆలోచించుకో. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా,
మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. మన ఇండియానే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో నిలుస్తుంది. ఈ భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వాక్యమే నిలుస్తుంది. కాబట్టి ఈ అడవి గడ్డి పువ్వు వంటి మన యొక్క జీవితాలు ఎలా ఉంటే దేవుని వద్దకు చేరుతాము, ఎలా ఉంటే దేవుణ్ణి అనుసరిస్తాము, ఎలా ఉంటే దేవుని బిడ్డలుగా జీవిస్తాము, స్పష్టంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, ఆదికాండము బిసి పాత నిబంధన 2వ అధ్యాయము 7వ వచనం నుండి 23 వచనాల వరకు జ్ఞానించుకుంటే, ఆది నరుడైన ఆదాము అను పురుషుణ్ణి వారిలో నుండి స్త్రీని నిర్మించుట స్పష్టంగా లేఖనాలున్నాయి. నేను చెప్పట్లా, స్పష్టంగా లేఖనాలు ఉన్నాయి, చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వినండి. మళ్ళీ విని అలా ఉన్నాయో లేవో మళ్ళా చదువుకున్న వాళ్ళు బైబుల్ తీసి చదువుకోండి. లేనివారు విని విశ్వసించండి, చదివించుకొని. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 23 వచనాలు చివరి వరకు జ్ఞానించుకుంటే, స్త్రీ పురుషుని దేవుడు నిర్మించబడుట వారిలో నుండి వచ్చినటువంటి వారి మనము. అదేవిధంగా ఏడి యొక్క క్రీస్తు శాఖము 2024వ సంవత్సరము ఈ యొక్క 12వ మాసము ఈ యొక్క దినాన ఈ క్షణాన నేను మీతో మాట్లాడుతున్నాను. మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 27, 28 వచనాలు నేను చదివి వినిపించాలని ఆశీర్పడుతున్నాను. ఇరవై 6, 27, 28 3 వచనాలండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపలేలా. క్వశ్చన్: పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. ఓ స్త్రీ పురుషుడా, పువ్వు అయినా నీవు ఎలాగ ఎదుగుతున్నావో ఒకసారి ఆలోచించుకో. అవి కష్టపడవు, ఉడకవు, అయినాను తన సమస్తమైన వివాహముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె నైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన వెడల అల్పవిశ్వాసము
లారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములొచ్చును. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యం పువ్వుల గురించి తెలియపరిచాడు, అల్ప విశ్వాసుల గురించి తెలియపరిచాడు. అల్ప విశ్వాసులంట అనేకమైనటువంటి విధానాల గురించి ఆలోచిస్తూ ఉంటుంటారట. ఏమి తిందమా, ఏం తాగుదో, ఏం ధరిద్దామా. అయినను ఇవన్నీ మనకు అవసరమని, మనకి కావాలని దేవునికి తెలియదా? తెలుసు. కాకపోతే ఎలా తెలుసు అంటే, నిన్ను మంచిగా చేయాలి అని దేవుడు చూస్తే అల్ప విశ్వాసి, నువ్వు సాతానువిక శోధనలో ఉండి, సాతానుడివిక ఆలోచనలో ఉండి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఆలోచించుకుంటూ దానికోసం చూడండి, అబద్ధాలు, అనేకమైనటువంటి ఒక చెడు కార్యాలకు లోనైనటువంటి వాడు దేవుణ్ణి మర్చిపోతాడట. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడిని ఆల్రెడీ దేవుడే మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడండి, 1-2 మార్లు హెచ్చరించుము, బుద్ధి చెప్పుము, గద్దింపుము. వింటేనేమో వానికి ఆత్మ రక్షింపబడుతుంది, వినకపోతేనేమో వారికి ఆత్మ నాశనానికి పోతుంది. మన బాధ్యత చెప్పటం వరకే, దేవుని బాధ్యత కూడా చెప్పటం వరకే. ఏమని చెప్పటం వరకు? నా కుమారుడా ఇలా జీవించు, నా కుమారుడా ఇలా ఉండు, నా కుమారుడా ఇది చెయ్యకు, నా కుమారుడా ఆ దురాలోచనలు పెట్టుకోవకు, ఆ విగ్రహాలు చేసుకోవకు. 10 కమెంట్స్ ఇచ్చాడు తెలుసుకండి బిషి మోషే. ఈ ఏడి మోషే కూడా చెప్తున్నాడు. ఆ 10 కమెంట్స్లో ఒక్క ఆజ్ఞ మిస్ అయినా కానీ వాడు పోతాడంట. ఒక్క ఆజ్ఞ మిస్ అయినా కానీ పోతాడంటండి. అలాంటి కండిషన్ కలిగినటువంటిది పాత నిబంధన ధర్మశాస్త్రం. కాబట్టి అలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా దేవుడు 2 కండిషన్స్ ఇచ్చాడండి. కొత్త నిబంధన, ఈ కొత్త నిబంధన గ్రంథంలో 2 కండిషన్స్ మాత్రమే. ఈ 2 కండిషన్స్ ఏమిటంటే, ఒకటి, నిన్ను మగబిడ్డగాను ఆడబిడ్డగాను సృష్టింపబడి నిన్ను ఈ క్షణం వరకు పోషిస్తున్నటువంటి నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించావంటే నీకు చాలా దీవెన ఉంటుందట. చాలా దీవెన ఉంటుంది. దేవుడు అందుకే ఒక మాట చెప్పాడు, మీరు కొలిచేటువంటి కొలతతోటే మీకు కొలవబడును, కుదిర్చి కొలవబడును. అర్థమవుతుందా? మీరు చేసేటువంటి ధర్మము గుడ్డి ధర్మం కాకుండా చూచేటువంటి ధర్మంగా ఉండాలి. నేను చూస్తున్నాను, నువ్వు తాగుబోతుడికి డబ్బిస్తున్నావు, ఆకలితో అల్లాడేటువంటి అతనికి అన్నం తినమని డబ్బిస్తున్నావు, నేను చూస్తున్నాను.
తాగుబోతోడికి డబ్బు ఇచ్చావంటే గుడ్డి ధర్మం అది. నువ్వు కూడా గుడ్డివాడివైపోతావు. నీ ధర్మము వెలుగు చూచేటువంటి ధర్మము, వెలుగైన దేవుని వాక్యానుసారమైనటువంటి ధర్మం చేయాలి. ప్రేమైనటువంటి సహోదరులరా, అయితే ఈ యొక్క హ్యాపీ క్రిస్టమస్ దినాల్లో మరలా నేను మీకు ఒక వాక్యాన్ని వినిపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. ఏలి అనగా క్రీస్తు శాకం మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం చదువుకోండి మీరు ఒకసారి. ఆ తర్వాత అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనాల వరకు క్రీస్తు పుట్టుక గురించి, ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఒక బెత్లెహేము గ్రామంలో ఆయనను సాగిలపడి ఆయనకు కానుకలు ఇచ్చేటువంటి విధానం, ఆ యొక్క స్టార్ నక్షత్రం దారి చూపించే విధానం గురించి స్పష్టంగా లేఖనాలు రాయబడి ఉన్నాయండి. చదువుకోండి. అదేవిధంగా ఈ యొక్క హ్యాపీ క్రిస్టమస్ దినాలు ఒక మాసం అంటే ఒక నెల చేసుకుంటానంటండి. ఇది నేను చూస్తూనే ఉంటున్నాను. 11వ నెల 25వ తారీఖు నుండి 12వ నెల 25వ తారీఖు దాకా ఇక మన ప్రభు జన్మదినం హ్యాపీ క్రిస్టమస్ చేసుకుంటూ ఉంటాం. ఇది ప్రపంచం మొత్తం చేసుకుంటున్నటువంటిదే. కానీ పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధనలో ఇక కొత్త నిబంధన గ్రంథాలను కొట్టించినటువంటి పెద్ద పెద్ద దైవజనులైనా కానీ, పెద్ద పెద్ద ప్రింటింగ్ మెన్సే కానీ, ఎవరైనా కానీ క్రీస్తు శాఖం నుండి, క్రీస్తు శాఖం అంటే చెప్పమంటారా అండి? అది కూడా చెప్తాను నేనండి. క్రీస్తు శాఖము 1వ తారీఖు 1వ నెల, అదవుతుందా? క్రీస్తు శాఖము 1వ తారీఖు 1వ నెల, సంవత్సరం ఇంకా రాలేదులేండి. అప్పటి నుండి ఈ యొక్క క్రీస్తు శాఖము 24వ సంవత్సరము. ఈ యొక్క 12వ నెల ఈ యొక్క క్షణాల వరకు ఈ యొక్క లేఖనాల్లో క్రీస్తు జన్మదినం గురించి రాసి ఉంటే, ఓ క్రైస్తవ నేతలారా, పెద్ద పెద్ద బోధకులారా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు ఈ మోషే. చూపిస్తావా? డేటు చూపిస్తావా? చూపించలేవు. కానీ ఒకటి మాత్రం నేను చూపించగలుగుతాను. అదేంటో తెలుసా? చలికాలం అంటండి. ఏ కాలం? చలికాలం. ఈ ఋతువుల్లో దేవుడు 3 నాలుగులుగాను లేకపోతే 4 మూడులుగాను చేశాడు ఈ యొక్క కాలాలు. ఈ కాలాలలో చలికాలంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు.
అది మాత్రం నేను లేఖనాల్లో చూపించగలుగుతాను. కాబట్టి క్రీస్తు జన్మదినం అనేది ప్రతిరోజు జ్ఞాపకించుకో. క్రీస్తు మరణదినం అనేది ప్రతిరోజు జ్ఞాపకించుకో. పరలోకానికి చేరుతావు. పరలోకానికి చేరాలంటే నీవు జ్ఞాపకించుకోవాల్సినది నీ కోసం నీ యొక్క పువ్వు మొగ్గు కోసం, నీ యొక్క పుష్పించినటువంటి పువ్వు కోసం, వాడిపోయేటువంటి పువ్వు కోసం, రాలిపోయేటువంటి పువ్వు కోసం ఆయన కూడా ఒక మొగ్గగా జన్మించాడు. ఆయన కూడా నీ యొక్క మరణ వేదనను తప్పించడానికి మరణించాడు. ఆయన కూడా నీతో పాటు నీ యొక్క స్వరూపంగా, నీతో పాటు నీ యొక్క రక్తంలో రక్తంగా, నీ మాంసంలో మాంసముగా, ఆయన స్వరూపంగా సృష్టించుకున్నటువంటి నీ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి సజీవులని నిరూపించుకొని ఛాలెంజ్ చేసినటువంటి ఆయన, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆయన, పరలోకానికి ఆరోహణుడైనటువంటి ఆయన కొరికే నీవు ఈ లోకంలో మొగ్గగాను పువ్వుగాను గ్రసిస్తూ ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించమని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమా, అయితే ఈ యొక్క దినాలలో దేవుని భయం అంటూ లేని మనుషులు ఉన్నారు. దేవుడు అంటే ఏమిటో తెలియని మనుషులు ఉన్నారు. మగవారే కానీ ఆడవారే కానీ ప్రతిఫలము ఒక రోజు ఉంటుంది. అది నీవు ఊహించలేనటువంటి రోజు. కానీ అది తెలుసు నీకు, అది ఆల్రెడీ నీకు తెలుసు. అయినా కానీ పర్వాలేదు, నేను అక్కడికే వెళ్తానంటున్నావు. వెళ్ళు, నువ్వు వెళ్తానన్న చోటుకే పంపిస్తాడు దేవుడు. నువ్వు వెళ్తానన్న చోటుకే పంపిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దిక్కున చుక్క పుట్టింది. ఆ చుక్క తూర్పు దేశపు జ్ఞానులకు యెరూషలేములోని బెత్లెహేమును ఆ ఒక గ్రామానికి నడిపించింది. ఎందుకు నడిపించింది? లోకరక్షకుడు జన్మించాడని, ఈ లోకాన్ని రక్షించేవాడు జన్మించాడని, ఈ లోకంలో వాడిపోయి రాలిపోయేటువంటి యొక్క పూలను వికసింపజేయాలని మానవ స్వరూపంగా జన్మించాడు. అదేవిధంగా ఆయనను మరణానికి అప్పగించడానికి కూడా ఒక చెడు పువ్వు పుట్టిందండి. ఆ ఒక చెడు పువ్వే వాడు పుట్టని వెడల వానికి మేలని లేఖనం స్పష్టంగా ఉందండి. వాడేనండి ఆయనతో పాటు సహవాసంగా ఉండి, ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకొని, ఆయనతో పాటు శిష్యుడిగా ఉండి, 12 మందిలో ఒకడిగా ఉండి, ఆయనతో పాటు ఆయన వంశస్థుడిగానే ఉండి, యూదా, వాడి పేరే యూదా, వాళ్ళ వంశమే యూదా. చూడండి, యూదా గోత్రంలోనే పుట్టాడు. ఈ యొక్క యూదా చేసినటువంటి ఆ యొక్క ద్రోహం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి. నన్ను అప్పగించు ఈ యొక్క మనుషుడు పుట్టి ఉండని వడల వానికి మేలు, పుట్టడం వల్ల వాడికి కీడైపోయిందట. ఆయనను అప్పగించినటువంటి వాడు పుట్టడం వల్లే కీడు తెచ్చుకున్నాడు, చచ్చాడు. నువ్వు
కీడు తెచ్చుకుంటానికి పుట్టావా, మేలు తెచ్చుకుంటానికి పుట్టావా ఆలోచించుకో. ఆ ఒక్క మనిషిని గురించి మాత్రమే దేవుని వాక్యం తెలియపరచింది, కానీ నీవి గురించి మాత్రం ఏమని తెలియపరిచిందంటే, నా కొరకే నిన్ను నేను నీ తల్లి గర్భంలో మగబిడ్డగాను ఆడబిడ్డగాను సృష్టించుకున్నాను. దుష్టుడు సృష్టించుకోలేదు, వాడికి చేత కాదు, వాడికి చేత కాదు. నేను నిన్ను సృష్టించుకున్నాను నా రాజ్యానికి నిన్ను నడిపించుకోవడానికి, నా బిడ్డగా నువ్వు జీవించడానికి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి దేవుని బిడ్డలంగా జీవించామంటే పరలోక రాజ్యం చేరుతాం. దేవునికి వ్యతిరేకంగా జీవించామంటే దేవుడే సాతానుకి అప్పగించేస్తాడంట. సాతానుడు ఎవడో కాదండి, మన కిందోడే, మన పైనోడు కాదు. మన పైకి ఎక్కాలని చూశాడు, పైకి ఎక్కాలని చూస్తే ఆ సాతానుడైనటువంటి ఒక పరలోకంలో ఉన్న ప్రధాన దూత అయినటువంటి ఒక అపవాదిని, వాడి అనుసారులను రౌండ్ అప్ చేసి కిందకి తోసాడంట. దేవుని సింహాసనం కోరాడంట. వాడు దేవుణ్ణి దించి దేవుని సింహాసనం ఎక్కాలని చూస్తే వాడిని సృష్టించినటువంటి ఆయనే వాడిని ఏం చేయాలి? రౌండ్ అప్ చేయాల్సిందే. వాడిని అనుసారులను తోసేశాడు. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, సాతానుడు ఆకాశం నుండి మెరుపు వలె పడుట నేను చూశాను. ఈ యొక్క సాతానుడు అనబడినటువంటి వాడే వానికి ఒక్కటే పని ఉందంటున్నాయి. ఏం పని అంటే, తిన్నని మార్గమును చెరుపు. అపవాది కుమారులోడు నచ్చి మార్గాన్ని చెరుపుతాడండి. వాడు బతికి అలాంటిది. కాబట్టి మంచి మార్గంలో మనం నడుచుకోవాలంటే వాక్యానుసార జీవితం జీవించాలా, బైబిల్ ఫాలో అవ్వాలా. బైబిల్ సత్యగ్రంథం. ఈ బైబిల్ గ్రంథమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఈ బైబిల్ గ్రంథమే నీవు అనుసరించావంటే దేవుని బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు, వికసించే పుష్పగా ఉంటావు. నీవు మరణించిన తిరిగి లేపి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళే దేవుడున్నాడు. నీకు మంచి గొప్ప భవిష్యత్తునిచ్చే దేవుడున్నాడు. ఆ దేవుని నీవు నమ్ము, ఆ దేవుని అందు విశ్వాసం ఉంచమని దేవుడు కోరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, పురుషులు స్త్రీలు అనబడినటువంటి వారు పువ్వులు అని మీరు చెప్పి ఉన్నట్లుగా పువ్వులు అయిన మేము వాడిపోయి రాలిపోయి నశించిపోయేటువంటి మేము నిత్యము నిలిచేటువంటి నీ ఒక లేఖనానుసారంగా మమ్మలను మరలా బ్రతికింపజేసి ఉన్నావు తండ్రి. ఆదామును ఆదినరుడు చేసినటువంటి బలి పాపాన్ని తీసివేయడానికి, మొదటి ఆదాము చేసిన బలి పాపాన్ని తీసివేయడానికి కడపటి ఆదామైన మీ ప్రియ కుమారుడు వచ్చి మమ్మలను బ్రతికింపచేసి సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని ఆయన ద్వారా మాకు కలుగజేసి మీ యొక్క సన్నిధి చేరే మార్గాన్ని మాకు అనుగ్రహించినందుకు
మీకు మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క క్రిస్టమస్ దినాల్లో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని మీ యొక్క చిత్తానుసారంగానే జరిగించండి తండ్రి. ఈ యొక్క సాతాను శోధనలు ఆటంకాలు రాకుండా జరిగించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, నేను ఇప్పటి వరకు మీ యొక్క సంఘస్థులతో మాట్లాడినటువంటి మాటల్లో తప్పు ఒప్పులు ఏమనుంటే నన్ను క్షమించు. అడుగుడి మిమ్మల్ని క్షమించబడునని చెప్పి ఉన్నావు కనుకనే నేను అడుగుతున్నాను. అదేవిధంగా సహోదరులు నన్ను క్షమించాలని పనులు చేయుచున్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యానుసార జీవితం జీవించండి. దేవుని బిడ్డలుగా జీవించండి. తండ్రి, మరలా మీరు నాకు సమయాన్ని అనుగ్రహిస్తే నేను మీ యొక్క మాటలు అందించడానికి నా జీవితాన్ని సమర్పించుకొని ఉన్నాను తండ్రి. మీ చిత్తమే నా జీవితంలో జరిగించి మీ యొక్క వర్తమానాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.